రొమాంటిక్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు హీరోలు కంట్రోల్ కోల్పోయి హీరోయిన్ ని ముద్దు పెడుతూనే ఉన్నారంట. ఈవెన్ డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ కూడా కంటిన్యూగా హీరోయిన్ ఏడుస్తున్నప్పటికీ కూడా వదలకుండా కిస్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో. ఈ డార్క్ సీక్రెట్స్ అప్పట్లో మీడియా అంత లేదు కాబట్టి బయటకు రాకుండా మేనేజ్ చేసినప్పటికీ కూడా హీరోయిన్స్ తాము ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల్ని, షూటింగ్ స్పాట్ లో వాళ్ళు ట్రామా ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ని కొన్ని ఇంటర్వ్యూస్ లో వాళ్ళే చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి. సో షూటింగ్ స్పాట్ లో హీరో కంట్రోల్ కోల్పోయి హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన కొన్ని ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ది డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, మాధురి దీక్షిత్ అండ్ వినోద్ ఖన్నా. తమిళ్లో కమల్ హాసన్ నటించిన నాయిగన్ అనే మూవీకి హిందీ రీమేక్ దయావన్. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా మాధురి దీక్షిత్ మరియు వినోద్ ఖన్నా నటించడం జరిగింది. ఆ షూటింగ్ లో భాగంగా ఆజ్ ఫిర్ తుమ్ పే ప్యార్ ఆయా హై అన్న పాటలో ఒక కిస్సింగ్ సీన్ ఉంది. పోతే డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ కూడా వినకుండా వినోద్ ఖన్నా మాధురి దీక్షిత్ ని కిస్ చేస్తూనే ఉన్నాడంట. ఎంతలా అంటే ఈవెన్ హీరోయిన్ కూడా ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న తన లిప్ పగిలిపోయే రక్తం వచ్చి అంత దారుణంగా కూడా వినోద్ ఖన్నా వదలకుండా కిస్ చేస్తూనే ఉన్నాడంట. పోతే అప్పటికి మాధురి దీక్షిత్ వయసు కేవలం 20 years అంట. వినోద్ ఖన్నా వయసు అప్పటికే 40 years ఉన్న ఒక సీనియర్ యాక్టర్. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా గట్టి కాంట్రవర్సీకి దారితీసింది. పోతే ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూస్ లో నా కెరియర్ లో నేను చేసిన అతి పెద్ద తప్పు ఆ సినిమాలో ఆ కిస్సింగ్ సీన్ చేయడమే, ఎవరెంత ఫోర్స్ చేసినా కూడా నేను ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేది అని మాధురి దీక్షిత్ ఓపెన్ గానే ఆ సీన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి కంటిన్యూగా ఆ కాలంలో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ ప్రకారం హీరోయిన్ ఆ సీన్ ని సినిమా నుంచి డిలీట్ చేయమని చాలా గట్టిగా అబ్జెక్ట్ చేయడంతో డైరెక్టర్ ససేమేరా నేను ఆ సీన్ అయితే డిలీట్ చేసేది లేదు, దానికి కాంపన్సేషన్ గా 1 crore ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడంట. పోతే 1 crore డీల్ అన్నది కొంచెం ఫాల్స్ మ్యాటర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఆ టైంలో ఎవరు తీసుకోలేదు. అలాంటిది జస్ట్ ఒక్క సీన్ గురించి హీరోయిన్ కు 1 crore ఎక్స్ట్రా ఇవ్వడం అనేది కంప్లీట్లీ ఫాల్స్ మ్యాటర్ అని అనిపిస్తుంది. పోతే ఈ కేయాస్ అంతా కూడా సినిమా ఓపెనింగ్స్ మీద పడి చాలా గట్టిగా కలెక్షన్స్ రావడానికి కారణమయ్యాయి అంట. నెంబర్ 2, రేఖ అండ్ బిశ్వజిత్. అంజనా సఫర్ అనే సినిమా 1969 లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్ గా కనిపించారు. పోతే రేఖ గారు ఆ సినిమా టైం కి జస్ట్ 15 years మాత్రమేనంట. అండ్ ఆవిడ కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ మూవీ కూడా. సో ఆ షూటింగ్ లో భాగంగా ఒక రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రాజా నవేదే మరియు హీరో బిశ్వజిత్ ఇద్దరు రేఖకి చెప్పకుండా ఒక ప్లాన్ చేసుకున్నారు. కెమెరా రోల్ అవగానే బిశ్వజిత్ రేఖని గట్టిగా పట్టుకుని లిప్ లాక్ చేయడం స్టార్ట్ చేశాడు. అది హీరోయిన్ అయిన రేఖ గారికి తెలియక ఏడుస్తూ వదిలించడానికి ట్రై చేస్తున్నారంట. దాదాపు 5 minutes పాటు బిశ్వజిత్ ఆమె వదలకుండా ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడంట. డైరెక్టర్ ఏమో కట్ చెప్పలేదు, చుట్టూ ఉన్న క్రూ మెంబర్స్ అంతా కూడా విజిల్స్ చేస్తూ సీన్ ఎంజాయ్ చేశారంట. ఈ ఇన్సిడెంట్ తో రేఖ ఎంత ట్రామా ఫేస్ చేసిందని తన ఆటోబయోగ్రఫీ అయిన రేఖ ది అన్టోల్డ్ స్టోరీలో స్వయంగా ఆవిడే రాసుకోవడం జరిగింది. జస్ట్ 15 years కే, అది కూడా ఫస్ట్ సినిమాకి అంత పెద్ద ట్రామా ఫేస్ చేసిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. నెంబర్ 3, చిత్రంగదా సింగ్. బాలీవుడ్ మూవీ అయిన బాబు మోషాయ్ బందూక్ బాజ్ 2017 లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఇన్సిడెంట్ అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. అసలు మ్యాటర్ ఏంటంటే నవాజుద్దీన్ సిద్దిక్, చిత్రంగదా సింగ్ మధ్య ఒక ఇంటిమేట్ రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నారు. పోతే స్క్రిప్ట్ లో లేకపోయినప్పటికీ కూడా డైరెక్టర్ కుషన్ నంది సడన్ గా ఆ సీన్ ని చాలా వల్గర్ గా మార్చేయడం జరిగిందంట. సెట్ లో 100 మంది క్రూ ఉన్నారు. వాళ్ళందరి ముందే డైరెక్టర్ చిత్రంగదా సింగ్ తో అత్యంత అసభ్యకరమైన పదజాలం వాడుతూ వాడి మీద పడిపో, డ్రెస్ ఇంకా కిందకు జార్చు, నీ పెట్టుకోట్ తీసే, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తూ చాలా గట్టిగా అరిచాడంట. ఒక డైరెక్టర్ అందరి ముందు అంత చీప్ గా మాట్లాడేసరికి హీరోయిన్ ఆ మాటలను తీసుకోలేక చాలా బాధపడడం జరిగిందంట. పక్కనే హీరో నవాజుద్దీన్ ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చెప్పకపోవడం ఆవిడని మరింత ఇబ్బంది పెట్టిందంట. దాంతో కోపంతో రగిలిపోయిన చిత్రంగదా ఏకంగా ఆ సినిమానే వదిలేసి సెట్ లో నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ రోల్లో ఇంకో హీరోయిన్ ని తీసుకుని ఆ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ లో లేని కొన్ని అంశాలని షూట్ చేస్తున్నప్పుడు చెప్పడం అనేది ఇబ్బందికరమైన విషయమే. తర్వాత ఆ విషయాన్ని స్ట్రాంగ్ గా ఆవిడ తర్వాత ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. నెంబర్ 4, డింపుల్ కపాడియా అండ్ వినోద్ ఖన్నా. మాధురి దీక్షిత్ ఇన్సిడెంట్ తరహాలోనే వినోద్ ఖన్నా ఇంకో టాప్ హీరోయిన్ కి కూడా చుక్కలు చూపించాడు. మహేష్ భట్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోద్ ఖన్నా డింపుల్ కపాడియా మధ్య ఒక బెడ్రూమ్ కిస్సింగ్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సీన్ కి వినోద్ ఖన్నా ఫుల్ గా కనెక్ట్ అయిపోయాడు.
కొందరు ఆయన మత్తులో ఉన్నాడని కూడా మాట్లాడడం జరిగింది. పోతే డైరెక్టర్ అయిన మహేష్ భట్ ఆ సీన్ కి ఓకే చెప్పేసి కట్ చెప్పినా సరే వినోద్ కన్నా వినిపించుకోకుండా డింపుల్ ని గట్టిగా పట్టుకుని అలాగే ముద్దు పెట్టుకుంటూ ఉండిపోయాడు. భయపడిపోయిన హీరోయిన్ గట్టిగా ఏడుస్తూ అరిచేసరికి డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోయిన్ పక్కకు లాగేసి కన్నీళ్లతో వణిగిపోతున్న హీరోయిన్ కి సహాయం చేశాడనమాట. పోతే దాని తర్వాత హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు కలిసి హీరోయిన్ కి క్షమాపణ చెప్పడం కూడా జరిగిందంట. నంబర్ 5 జీనత్ ఆమన్. ఒకనొక టైంలో ఈ హీరోయిన్ చాలా పాపులర్ అంట. మ్యాటర్ ఏంటంటే అప్పటికే పెళ్ళైపోయి 3 పిల్లలున్న సంజయ్ ఖాన్ తో అబ్దుల్లా అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జీనత్ అమన్ ప్రేమలో పడడం జరిగింది. 1980లో ముంబైలోను ఒక 5 స్టార్ హోటల్లో అక్కడున్న చాలా మంది చూస్తుండగానే సంజయ్ జీనత్ ఖాన్ ని దారుణంగా కొట్టడం జరిగిందంట. హీరోయిన్ లోనా లోబాలో షూటింగ్ చేస్తుండగా ఇదంతా కూడా మొదలైందంట. సంజయ్ ముంబై నుండి ఆమెకు ఫోన్ చేసి అప్పటికే షూటింగ్ అయిపోయిన అబ్దుల్లా సినిమాలోని ఒక పాట భాగాన్ని మళ్ళీ తీద్దామని మాట్లాడడం జరిగిందంట. దానికి హీరోయిన్ నేను ఇప్పటికే వేరే ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ సాంగ్ షూటింగ్ కి పిలిస్తే నాకు అవ్వదు అని చెప్పడంతో సంజయ్ ఖాన్ హీరోయిన్ తో కొంచెం అసభ్యకరంగా మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. దీంతో విసుగు చెందిన హీరోయిన్ హీరో ఉన్న ప్లేస్ కి వెళ్ళడంతో అక్కడ అందరూ చూస్తుండగానే హీరో ఈవిడ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఫైట్ లోనే ఆవిడ కన్ను మీద గట్టిగా అటాక్ చేయడంతో ఆవిడకి కంటి చూపు కూడా పోయిందంట. దాని తర్వాత ఆవిడ అసలు ఫేస్ చూపించలేదు. పోతే హీరోయిన్ కేసు వేయడం కానీ దీని గురించి పబ్లిక్ లో మాట్లాడడం కానీ చేయలేదు. ఎందుకంటే సంజయ్ ఖాన్ ని ఆవిడ ప్రేమిస్తుందంట అప్పటికే కూడా. పోతే కొన్నేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత కాంట్రవర్సీ హీట్ ఎక్కడంతో హీరో బయటకు వచ్చి తన వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో తనకు ఆ ప్రాబ్లం వస్తుంది, అంతేకాని నేను తన మీద ఎలాంటి అటాక్ చేయలేదని చెప్పడం జరిగింది. పోతే దాని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఆవిడ చెప్పింది ఏంటంటే నాకేం వంశపారంపర్యంగా ఇటువంటి లోపం లేదు మా ఇంట్లో ఎవరికి కూడా అని చెప్పడంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. పోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడ కెరియర్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయిందంట. సో ఓవరాల్ గా అప్పట్లో మీడియా అనేది అంత స్ట్రాంగ్ గా లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే హీరోయిన్స్ బయటకు వచ్చి చెప్తే వాళ్ళ కెరియర్ ఎక్కడ పాడైపోతుంది, మళ్ళీ సినిమా అవకాశాలు వస్తాయా రావా అని కావచ్చు, ఇవి కొన్నేళ్ల పాటు గాసిప్ రూపంలోనే చక్కర్లు కొడుతూ తిరిగేవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే హీరోయిన్స్ కొన్నేళ్ల తర్వాత ఎస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మాకు జరిగాయి, ఆ ట్రామాని మేము ఫేస్ చేసాం, ఇప్పటికీ కూడా మాకు తెలుసుకుంటే అదంతా కూడా ఒక పీడకలలా అనిపిస్తుంది అని చెప్పడం వల్ల మన స్క్రీన్ మీద చూసే హీరో జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ వెనకాల మనకు తెలియని ఇంకో ఫేస్ ఉంటది, ఆ ఫేస్ వాడి రియాలిటీ అని. సినిమాల్లో యాక్టర్ గా నటించమంటే ఒక్కొక్కరు జీవం చేస్తారు, మా అంత మంచోడు ఇంకెవరూ లేరు, అన్యాయం జరిగితే చాలు మేము అక్కడ ఆలిపోతాం అన్నట్టు హీరోలు సినిమాలో తమ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అదే రియల్ లైఫ్ కి వచ్చేసరికి తమ పని చేసిన కో స్టార్స్ తో మినిమం అంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇలా బిహేవ్ చేయడం అనేది నిజంగా షాకింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా మా వీడియోకి కొంచెం హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఇంకా ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.